తెలంగాణలో ప్రథమ పండుగ వినాయక చవితి అనంతరం ఆశ్వయుజ మాసంలో వచ్చే మహిళలకు ముఖ్యమైన పండుగలు బొడ్డెమ్మ, బతుకమ్మ. మహిళలు పూర్తిగా 28 రోజులు పండుగలోనే లీనమై ఉంటారు. ప్రకృతిని పూలతో పూజించే పండుగ తెలంగాణ మహిళలతో ఎంతో ఘనంగా జరుపుకుంటారు. తొర్రూరు మండల కేంద్రంలోని కృష్ణ మందిర్ కాలనీ వాసులు బొడ్డెమ్మ ఆటపాటలతో సంబరాలు జరుపుకుంటున్నారు. బొడ్డెమ్మ పండుగ ప్రాధాన్యత ప్రతి ఇంటి ఆడపిల్ల ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ బొడ్డెమ్మ బతుకమ్మ పండుగకు మాత్రం ఆనవాయితీగా ఇంటికి తీసుకొచ్చి నిర్వహించుకుంటారని ఆ ప్రాంత మహిళలు పేర్కొన్నారు. బొడ్డెమ్మను పుట్టమ్మను తయారు చేసి 9 రోజులు పూజ అనంతరం చెరువు ప్రాంతంలో వదిలి వెళ్తారు. బొడ్డెమ్మ విశిష్టతను తెలియజేస్తూ మహిళలు పాడే పాటలు, బతుకమ్మ ఆటలు ఎంతో ఆకర్షణీయం. నా పేరు భూసాని వెంకటలక్ష్మి. ఈ కృష్ణమంది దగ్గర ఎప్పుడైనా కూడా ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు 10వ సంవత్సరం ఇది బొడ్డెమ్మని వేయటం. పుట్ట దగ్గర పోయి ఒక 5 ముత్తైదులు పాలు, పెరుగు, కడ్డీలు, కొబ్బరికాయ కొట్టి పుట్టమంది వచ్చి మంచి రోజు చూసుకొని 5 స్టెప్పులు వేసి కలశం పెట్టి దాంట్లో కుడుక, గౌరమ్మ, రేఖ మడుపు, పసుపు, కుంకుమ వేసి చేస్తాము. 9 రోజులు ఆడతారు. ఫస్ట్ రోజు పప్పు పలారం, 2వ రోజు రొట్టెలు, 3వ రోజు ముద్దలు, 4వ రోజు నానబియ్యం, 5వ రోజు అట్లు, 6వ నాడు అర్రం, 7వ నాడు యాపకాయలు, 8వ నాడు ఎండ ముద్దలు, 9వ నాడు సద్ద ముద్దలు, ప్రసాదాలు వేరే పులిహోర అది చేసి నిమజ్జనం చేస్తారు. తీసుకెళ్ళి చేసి బావి దగ్గరికి వెళ్తాం. చెరువు దగ్గరికైనా బావి దగ్గరికైనా వెళ్ళి నిమజ్జనం చేస్తారండి. అసలు ఈ బొడ్డెమ్మ అని ఎందుకంటారు? బొడ్డెమ్మ అని ఎందుకంటారంటే ఫస్ట్ ఆమె ముఖ్యమట. ఏదైనా ఈమె తర్వాతనే ఆమెకు చేసినాకనే బతుకమ్మని ఆడాలట. ఫస్ట్ నుంచి గౌరమ్మ, బొడ్డెమ్మ వీళ్ళు ఆడినాకనే బతుకమ్మ. అది 9 రోజులు. ఆ 9 రోజులు ఆడినాక ఆమె కూడా నిమజ్జనం. బతుకమ్మ తెలంగాణలో బొడ్డెమ్మ అయినా బతుకమ్మ అయినా తెలంగాణ అత్యంతమైన పండుగ. ఇటువంటి పండుగలు ఎక్కడ లేదు, తెలంగాణలో తప్ప ఎక్కడ లేదు. చాలా ఈ మా బజార్కి అయితే చాలా ఆనందంగా మేము ఆడుకుంటుంది. 9 రోజులు వినాయకుడు, 9 రోజులు బతుకమ్మ, 9 రోజులు మొత్తం 27 రోజులు, 20 రోజులు ఆడుకుంటామండి. చాలా అందరూ ఐకమత్యంతో రోజు ప్రసాదం అవుతాం. ఈ రోజే ప్రసాదాలు తక్కువ ఉన్నాయి. ప్రతిరోజు కూడా పిల్లలు ఒక 9 సంవత్సరాల కనుక రాకుంటే ఆడపిల్ల ఇంటికి రావద్దు అన్నారట. వెనకట రాజుల విషయం నేను చెప్పేది. అయితే ఆడపిల్ల ఈ బతుకమ్మ పండుగ పెడితే అయ్యగారు చెప్పినట, ఆడపిల్లని తీసుకొచ్చుకుంటేనే ఈ పండుగ చేయాలి. ఆడపిల్లలు లేనిది మీరు పండుగ చేసుకుంటే బాగుండదు. ఈ 9 రోజులు బొడ్డమ్మ ఆడుకోవాలి, 9 రోజులు బతుకమ్మ ఆడుకోవాలి, ఆడపిల్లని తీసుకొచ్చుకోవాలని అన్నయ్యలతోటి చెప్తే అన్నయ్యలు ఆడపిల్లలు తీసుకొచ్చుకొని ప్రత్యేకంగా ఆడపిల్లల పండుగ ఇది బతుకమ్మ అయినా బొడ్డమ్మ అయినా. అప్పటి నుంచి అంతవరకు అయితే నాకు తెలుసండి. Hey,